మీ అందరితోటి ఒక చిన్న సందర్భాన్ని మాట్లాడడానికి ఆశపడుతున్నానండి. ఇప్పుడు వరకు మీరు ఎన్నో సంవత్సరాలుగా మరి క్రైస్తవంలో ఉన్నారు కదండి. అమ్మ ఉన్నారు. ఆ అమ్మ నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి ఉన్నారు. అలాగే వెంకట గారు కానీ, రాంబాబు గారు కానీ, రాజలక్ష్మి గాని అన్ని పెద్దవాళ్ళు. ఎప్పుడైనా సరే ఆదాము గారు నపుంసకుడు అన్న మాట మీరు విన్నారండి? ఆదాము గారిని తండ్రి అయిన దేవుడు నపుంసకుడిగా చేశాడు అని అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు కానివ్వండి, మీరు విన్నారండి? ఎక్కడ వినలేదు కదండి అసలు. కానీ ఈ మధ్య ఇలాంటి బోధకులు కూడా బయలుదేరుతున్నారు అనేది నాకు మొన్న అర్థమైంది. పాస్టర్ ఫెలోషిప్లు పెట్టుకొని అందులోని కొత్త టాపిక్ అంటండి, కొత్త సబ్జెక్ట్ మాట్లాడుకున్నారట. ఏంటి అని అంటే ఆదాము గారు నపుంసకుడు. మీరందరూ చెప్పండి, తండ్రి అయిన దేవుడు మరి ఆదాముని హవ్వని చేసినప్పుడు ఎలా చేశారని మీరు చదువుకున్నారు బైబిల్లో? మీకు తెలిసింది మీరు సూర్య చెప్తున్నాడు, తన పోలిక చొప్పున తన స్వరూపం దగ్గరకు వచ్చారండి. ఇంకా చెప్పాలి. ఎప్పుడు వెంకటని చెప్తా ఉంటారు ఏంటి, ఆది కాండము 1వ అధ్యాయంలోనే 100 ప్రశ్నలు, అసలు మాటికి ఒక ప్రశ్నని మనము ప్రశ్న కింద ఆలోచించుకోవచ్చు అని చెప్తా ఉంటారు. అంటే అంత మ్యాటర్ ఉందండి. రావిపూడి వెంకటాద్రి అని చెప్పి జనతా పార్టీ హేతువాది సంఘ అధ్యక్షుడు అండి ఆయన. ఆది కాండంలోనే మొట్టమొదటి అధ్యాయము ప్రారంభ పుస్తకమే తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు విజయనగరంలోని జయశాలి గారు పోటీకి పిలిచారండి ఆయన. ఆది కాండంలోనే 1వ అధ్యాయము ప్రారంభ పుస్తకంలోనే ప్రారంభ వచనము తప్పు అని నువ్వు అంటున్నావు. హేతువాది అని అంటే దేవుడు లేడనే అతనండి. మరి దేవుడిని కలిగిన మనము దేవుడు లేడనే అతనిని మరి నోరు మూయించాలని అంటే నోరు మూయించాలి. మూర్ఖులైన వారికి సమాధానం చెప్పి వారి నోర్లు మూయించండి, అది దేవుని చిత్తం అని అంటాడు పేతురు గారి ద్వారా దేవుడు. మరి నిజంగా ఈ రోజున ఎప్పుడు వినని బోధండి. మన చెప్పారు వెంకట తమ్ముడు, యెహోవాకి భార్య ఉంది, మీ ఆయన భార్యకి పరిత్యాగ పత్రిక ఇస్తున్నానని బయలుదేరుతున్నారండి, జాగ్రత్త మీరు చూసుకోండి, మీ దగ్గర కూడా ఈ బోధలు వస్తాయని చెప్పారు కదండి. అవి ఎప్పటి నుంచో వింటున్నామండి. మళ్ళీ అలాగే హవ్వ సర్పంతోటి వెళితే కయ్యూని పుట్టాడనే బోధలు ఉన్నాయండి. మీకు తెలుసో లేదో, ఏం వింటున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదండి. కయ్యూని ఎలా పుట్టాడు అని అంటే హవ్వ సర్పం కూడితే కయ్యూని పుట్టాడనే బోధలు ఉన్నాయండి భూమి మీద. ఎన్ని తప్పుడు బోధలు వింటున్నాం అని అంటే ప్రియులారా, ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే నాకు మనసంతా కాకలం అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. ఆదాము గారిని నపుంసకుడు ఎన్నోసార్లు చదువుకుంటా ఉంటామండి బైబిల్. 20 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉంటున్నాం కదండి. 66 పుస్తకాలలో ఎక్కడా కూడా అసలు ఆ పద ప్రయోగం లేదండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా, 12వ వచనం చూడండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారండి. మళ్ళీ నేను చదువుతాను. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులను గలరు. ఈ మాటని అంగీకరింపగలవాడు అంగీకరించును గాకని వారితో చెప్పెను. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నారో తెలుసా అండి? పైన శాస్త్రులు పరిచయులు వచ్చి యేసుక్రీస్తు వారిని 3వ వచనం చూడండి. పరిచయులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేత నేనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పెనని మీరు చదవలేదా అని చెప్పి ఎలా చేశాడంటండి తండ్రి అయిన దేవుడు ఆది నుండి అని చెప్తున్నా చూడండి. యేసుక్రీస్తు వారు 4వ వచనంలో, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. పురుషుడు అని అంటే మీ అందరికీ తెలుసు కదండి. నా కొడుకు పురుషుడైతేనే వాడికి పెళ్లి చేయడానికి నేను ఇష్టపడతాను. నపుంసకుడైతే తల్లిదండ్రులకు తెలుస్తారు కదండి, పెళ్లి చేస్తారా? చేయం కదండి. మరి తండ్రి అయిన దేవుడు ఆదాముకి అవ్వకి పెళ్లి చేసింది దేవుడే కదండి. మీ అందరికీ తెలుసు కదండి, ఎన్నో పాఠాలు వింటా ఉన్నాము. ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారిని అంటే శోధింపవలనని 3వ వచనంలో, పరిచయులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయం అంటే అసలు ఏ కారణం చేత కూడా భార్యని విడనాడకూడదు అని
బైబిల్ చెప్తుందండి. ఆ ఉద్దేశానికి చెప్పుకుంటూ మీరు ఇంటికాడ చదవండి ప్రియులారా. ఒకవేళ భర్త విడిచిపెట్టిన దాన్ని మరొక పురుషుడు పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్లు, భార్య విడనాడిన దాన్ని మరొకడు పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్లు అని బైబిల్ చెబుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత 19వ వచనం 10వ వచనంలో ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఏంటి వ్యభిచారమా? వ్యభిచారం ఒక భార్యని విడిచిపెట్టేస్తే మరి ఇంకొక స్త్రీని కోరుకుంటే అది వ్యభిచారమా అని చెప్పేసి అని అన్నప్పుడు అవునని యేసుక్రీస్తు వారు అంటే మరి భార్యాభర్తలకు ఉండే ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవ్వరును ఈ మాటను అంగీకరింపనేరరు. అనుగ్రహం, దేవుని అనుగ్రహం ఉండాలి ప్రియులారా. నిజంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, వాక్యానుసారంగా మనం బ్రతకాలంటే దేవుని అనుగ్రహం అనేది మనకి కావాలి. ఆ సందర్భంలో చెబుతూ అంటున్నాడు అనమాట, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడుతున్న వారు కలరు, పరలోక రాజ్యం కొరకు నపుంసకులుగా బ్రతికిన వారు కలరు. పరలోక రాజ్యం కొరకు నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? పౌలు గారు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే భార్యను కోరుకోకుండా బతికారు కదండి అన్ని సంవత్సరాలు యవ్వన వయసులో అని అంటారు కదంట. మరి తల్లి గర్భం నుంచి వచ్చిన నపుంసకుడి గురించి మీకు తెలుసు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఉంటుందండి. కందాకే కింద తన ధనాగారం అంతటిలోని మరి పరిచర్య చేస్తూ ఉన్న నపుంసకుడు గురించి కూడా మనకి రాయబడి ఉంటుంది. తెలుసు కదండి సందర్భం. మరి నపుంసకుడిగా పుట్టిన వాళ్ళ గురించి మరి ప్రభు ఇంత చక్కగా చెప్పినప్పుడు ఆదాం గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించనని చెప్తున్నప్పుడు మరి ఆదాము నపుంసకుడు అనడానికి అసలు ఎంత ఆలోచించాలండి. మళ్ళీ దైవ సేవకుల కూడిక, పాస్టర్స్ ఫెలోషిప్స్ అని పెట్టుకుంటూ అనేక మంది పాస్టర్లు అండి ఒక ఫెలోషిప్లోనే నాకు తెలిసి 50 మంది 100 మంది కూడుకుంటా ఉంటారండి. మరి ఒక అతను ఇలాంటి ఆదాము నపుంసకుడు అని నపుంసకుడుగా పుట్టాడు. అవ్వ వచ్చిన తర్వాత అప్పుడు అవయవాలు ఇచ్చాడు దేవుడు అని మాట చెప్తున్నప్పుడు ఎంత తప్పు బోధ కదండి. ఇంకా ఇది ఇప్పుడు ఒక 50 మందిలోనే ప్రారంభం అయ్యిందని అంటే అంతటితో ఆగిపోదండి. కొరుకుడు పుండులాగా అది పాకిపోయి అనేక మంది విశ్వాసాలను కూడా చెరిపే విధంగా ప్రారంభం అయిపోతుంది. ఇలా చిన్నగా ప్రారంభం అయ్యే కదండి ఇన్ని తప్పుడు బోధలు వచ్చినాయి, ఇన్ని సంఘాలు వచ్చినాయి అని అంటే ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇందాక సూర్య చెప్పినట్టుగా 27వ వచనం ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో కూడా తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నారు అని ఏం రాయించాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ప్రారంభ అధ్యాయములోనే తండ్రి అయిన దేవుడు ఎలా చేశాడని చెప్పారండి? స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఎక్కడన్నా నపుంసకుడిగా చేశాను అని అన్న మాట ఉందండి ప్రారంభంలో కానీ మధ్యలో కానీ 66 పుస్తకాలు ఈ వేద గ్రంథంలో ఆ మాట ఎక్కడా లిఖింపబడలేదండి. షండు అని అంటాడు. మనకి పాత నిబంధనలు వచ్చేసరికి షండు అంటే నపుంసకుడిని షండు అని పూర్వం పిలవడం జరిగింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి నపుంసకుడు అని చక్కగా రాయించాడు తండ్రి అయిన దేవుడు. ఇంకా చూడండి ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి ప్రియులరా. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగాను అతన్ని చేసెను. 2వ వచనం జాగ్రత్తగా వినండి ప్రియులారా, అస్సలు మర్చిపోవద్దండి. మీ కొరకు ఈ విషయాలు చెప్పడం కొరకే నేను మీ ముందుకు వచ్చాను ప్రియులారా. ఏమంటున్నాడండి 2వ వచనంలోను? మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించెను, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఎలా చేశాడంటండి ఆదాముని? మగవానిగాను చేశాడని చెప్తుంది కానీ ఆదికాండంలోని బైబిల్ నపుంసకుడిగా చేశాను మొదట. ఇప్పుడు నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడి జీవాత్మాయను అన్న మాట చెప్పిన దేవుడు, రాయించిన దేవుడు, మరి నేను నపుంసకుడిగా చేశాను తర్వాత అతన్ని మగవానిగా చేశాను అన్న మాట చెప్పడానికి ఏమన్నా కష్టమా అండి? ఆలోచించండి. కష్టమేం కాదు కదండి, అవునంటారా కాదంటారా? మళ్ళీ ఇది ఎంత తప్పో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు చెప్తాడు కదండి తండ్రి, నపుంసకుడిగా చేస్తే నేను నపుంసకుడిగా చేశానని చెప్తాడు. లేని వార్తలు పుట్టించకూడదని అంటాడండి లేవియా కాండంలో మీరు చదువుతున్నప్పుడు. లేని మాటని, అసలు మనుషులు లేని మాటల్ని పుట్టించకూడదు. పరిశుద్ధులుగా పవిత్రులుగా మనము మరి క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులుగా మనము లేని వార్తను మనం మాట్లాడకూడదు.
ఇంకా దాన్ని మించి వాక్యానికి అసలు అప్లై చేయొచ్చు అండి ఇలాంటి మాటలు? చేయకూడదండి. రాబో కాలమందు కూడా, ఈ కాలమందు కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో రాయబడిన మాటల్ని వక్రీకరించి చెబితే ఏమవుతుందని మనం చదువుకుంటున్నాం? క్షమాపణ లేదని చదువుకుంటున్నాం కదండి. అదొకటి. మళ్ళీ యేసుక్రీస్తు వారిని మీరు అన్నయ్య అని అంటారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు, ఏంటి మీరంత గొప్పోళ్ళ, మీరంత పరిశుద్ధులా, మీరంత పవిత్రులా, ఆయన పట్టుకొని అన్నయ్య అన్నయ్య అనేసి అని అంటారు, తప్పు అని మాట్లాడుతున్నారండి. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, పవిత్రంగా ఉన్నవాళ్ళు అనే కదండి క్రైస్తవులుగా కొనసాగుతున్నాం మనం. అవునంటారా కాదంటారా? బ్రతుకుతున్నామా లేదా పవిత్రంగా? చెప్పండి. ఇంకేమన్నా వంకర దారులు ఏమన్నా ఉంటున్నాయి అంటే సరి చేసుకోవాలి. పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం, పడతా ఉంటాం, లేస్తూ ఉంటామండి. నేను చాలా పరిశుద్ధురాలని ఎవరని తెగింపకూడదు. అవునంటారా కాదంటారా? ఏ క్షణాన్ని ఏం మాట్లాడతామో తెలియదు, ఏ క్షణాన ఎవరి గురించి తప్పుడు ఆలోచనలు హృదయంలో చేస్తామో తెలియదు. క్రియలు చేయకపోవచ్చండి, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు ఇవన్నీ చేయకపోవచ్చు, కానీ ఆలోచనలు ఎన్నుంటాయో తెలుసా? ఇప్పుడు నేను ఇలాగే కూర్చొని ఉంటాను, సుమతి గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నాను అనుకోండి, ఏం లేదు ఆంటీ గారు అంటారు. అంటే బుర్రలో ఎన్నో తిరుగుతూ ఉంటాయండి. అవునంటారా కాదంటారా? కానీ పైకి ఏం చెప్పేస్తాం? ఏమి లేదులేండి, ఏదో ఆలోచిస్తున్నాను, నేను మీకు చెప్పలేనులేండి అని అనం. ఏమి లేదండి అని అంటాం. అంటే టప్మని అబద్ధం ఆడేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారు, మన అందరమే పరిశుద్ధతలోనికి వెళ్ళి క్రీస్తుని ధరించుకొని చనిపోయే నాటికి మరి ప్రభువులాగా చనిపోయి నా ఆత్మని తండ్రికి అప్పగించుకొని యుగయుగాలు తండ్రి దగ్గర బ్రతకాలన్న ఆలోచనే కదండి మనందరిది. అందుకే కదండి సంఘంగా కూడుకోవడం, కష్టపడడం, చెప్పడానికి నిలవబడడం కానీ, వినడానికి ఆసక్తి చూపించడం కానీ, ఇవన్నీ ఎందుకని అన్నప్పుడు మనందరము పరలోకం వెళ్ళడం కోసమే కదండి. మన నిరీక్షణ ఏంటి అని అంటే పరలోకం కోసమే కదండి మన గురి కలిగి బ్రతకాలనుకునేది. మరి యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని అనకూడదా? చెప్పండి. ఆయన చూడండి, ఆయన ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులరా, యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్పిన మాటను చూడండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు. యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్న మాట అండి. మీరందరూ ఎవరంట? సహోదరులు. సహోదరులు అంటే ఏంటండి? సహోదరులు అని అంటే ఒక ఉదరం నుండి పుట్టినవారు అని అర్థమండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సహోదరులు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి మేము 4 ఆడపిల్లలు, నేను పెద్దదాన్ని, నా తర్వాత 3 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళల్లోనే 3వ ఆవిడ రాజలక్ష్మి గారు, ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే మేమిద్దరం సొంత అక్క చెల్లి, ఒక తల్లి గర్భంలో నుంచి ఒక తండ్రి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళము, సహోదరులము, ఒక ఉదరం నుంచి వచ్చిన పిల్లలము. మన అందరిమి కూడా ఆత్మీయ అక్క చెల్లెళ్ళము. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి? మీరందరూ సహోదరులు అని చెప్తున్నాడండి. అలాగే ఎబ్రీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి ప్రియులరా. ఎబ్రీల్కి రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో, చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారండి ఇక్కడ. అన్ని విషయములలోనంట, చూడండి, 1, 2 కాదండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తండ్రి గర్భంలోని ప్రభువా తరతరముల నుండి నివాస స్థలము నీవు, మాకు నివాస స్థలము నీవే అని అన్నమాట మీ అందరికీ తెలుసు కదండి. కీర్తనకారుడు రాశాడు 90వ అధ్యాయం 1వ వచనంలో. ఎవరు అనంట? మనకి నివాస స్థలం పరలోకమా దేవుడా అన్నప్పుడు ప్రియులారా, దేవుని గర్భం అండి, దేవుడండి. ఈ మధ్య ప్రసన్నాన్ని కూడా చెప్తున్నారు కదండి, వివరించి చక్కగా వింటున్నారు కదా. మీరు అందరు లైవ్ వింటున్నారండి? వినండి, అస్సలు మిస్ అవ్వకూడదండి. మంచి పాఠాలు అవి. అసలు అవి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 42వ లేఖనాల జాతీయ సదస్సు జరుగుతుందండి మోదవస్లో రేపు జనవరిలో. కానీ 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆ పాఠాన్ని చెప్తానే ఉంటారండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా త్రిత్వమా ఏకత్వం అనే పాఠము ప్రతి సంవత్సరం చాలా మంది వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంత హై చేసి చెప్తున్నారు అని అంటే, ఈ తప్పుడు బోధ ఎక్కువైపోయిందండి. మనలో నుంచి ఉండి బీవైలో నేర్చుకున్న వాళ్ళే బయటికి వెళ్ళి ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతుంటే, సత్యం అనేది ప్రజల్లోనికి వెళ్ళాలి అని ఈ పాఠం మీద చక్కగా చాలా వివరణిస్తున్నారండి ప్రసన్న బాబు గారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వరకు మేము అన్నయ్య అని అనడంలో వాళ్ళకు వచ్చిన కడుపు మంట ఏంటో మాకు అర్థం కాదండి. మీకు అర్థమవుతుందా?
మా కొరకు ప్రాణం పెట్టాడు. మాకు దేవుడు యేసుక్రీస్తు వారు మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. మాకు రక్షకుడు, మా నాథుడు, మా అన్నయ్య. నేను 2014లో కూడా యేసుక్రీస్తు వారికి పెళ్ళయిందని అన్నప్పుడు ఎక్కడండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు 100 మంది పిల్లలు ఉన్నారండి. ఆ 100 మంది పిల్లల ముందు కూడా మన అన్నయ్యని యేసుక్రీస్తు వారికి పెళ్ళయిందంటే మీకు ఎంత రోషం రావాలి ఆలోచించండి అని నేను రంకేసి మాట్లాడానండి. అది వీడియో భూమిని తలకిందులు చేయు అనే పాటలో కూడా ఉంటుందండి ఆ క్లిప్. ఎందుకంటే ప్రియులారా, మరి ఆయన అనాలోచనగా అనం కదండి. హృదయంలో ఏది మనం వింటున్నామో, ఏది నేర్చుకుంటున్నామో దాన్ని మనం నేర్చుకుంటాం, పలుకుతాం కదండి. మరి సహోదరుడు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని తప్పు పడితే ఎలాగండి చెప్పండి. ఇప్పుడు దేవుని గర్భంలో నుంచి మేము రాలేదమ్మా, అమ్మమ్మ మనం మనుషులు మాత్రమే, ఎన్నో పాపాలు చేస్తున్న వాళ్ళమి, మనం దేవుని పిల్లలమని చెప్పకూడదు. ఏదో మాట వరుసకి దేవుడు పిల్లలని రాయించాడు అని అంటే దేవుడేమన్నా మనకి ఒక చోట అవునని కానీ మరొక చోట కాదని కానీ అన్నాడండి? అవునని అంటే అవునంటే అవును, కాదంటే కాదనే చెప్పాడండి. పోనీ వీళ్ళందరికీ నమ్మలేకపోతే యేసుక్రీస్తు వారు పోనీ శరీరధారిగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడేరేమో అనేసి అనుకోవడానికి లేదండి. ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఏం చెప్పారో మాట మనం చూడగలిగితే, మదలేని మరియ గారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. 20వ అధ్యాయం అండి, 20వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులరా. యోహాను సువార్త అండి, క్షమించండి, యోహాన్ గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఇక్కడ కూడా ఏమంటున్నారు చూడండి. అప్పటికి చనిపోయి తిరిగి లేచారండి యేసుక్రీస్తు. మీ అందరికీ తెలుసా పై సందర్భం అంతా. 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూశాను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చూడండి ఆవిడకున్న అసలు ఆలోచన. యేసుక్రీస్తు వారి దేహాన్ని కనుక నువ్వు తీసుకొని పోయావా తోటమాలి, నాకు ఇచ్చేసే, నేను ఎత్తుకొని పోతానంటాను. ఎంత ప్రేమించిందండి ఆవిడ నిజంగా యేసుక్రీస్తు వారిని. నిజమండి, నిజంగా ఎక్కువ పాపాలు చేసామనుకోండి ఎక్కువ ప్రేమిస్తామంటండి. అందుకే చెప్తారు యేసుక్రీస్తు వారు, మీకంటే పరిచయులును శాస్త్రులు ఉన్నప్పుడు మీరందరూ నీతిమంతులని మీరు అనుకుంటున్నారు కానీ మీకంటే ముందు వీసులను సుంకరులు పరలోకం వెళ్తారు అని చెప్పాడండి. ఎందుకనంటే వాళ్ళు మారు మనసు పొందారంటే పటిష్టంగా దేవుని కొరకు బ్రతుకుతారు. వాళ్ళు మారలేదనుకోండి ఇంకా లోకంలో ఇంకా అన్యుల కంటే దౌర్భాగ్యంగా బ్రతుకుతారు. ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కదండి మగ్దలేని మరియతో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన చెప్తున్నారు చూడండి, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. అంటే ఎవరి సహోదరులు? మరియమ్మ గారి గర్భాన్ని పుట్టిన వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నారని చెప్పొద్దండి, వాళ్ళు సహోదరులే. అప్పటికి ఇంకా వాళ్ళు మారలేదు. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయం చూస్తే, నువ్వు చేయవలసిన కార్యాలు ఏమైనా ఉంటే వెళ్ళి ఆ గలిలయలో చెయ్యి, యూదుల మధ్యన చెయ్యి అని అంటారు. అంటే అక్కడ చంపేస్తారు నేను, అక్కడికి వెళ్ళి అని చెప్పారండి తమ్ముళ్ళు. అంతేగాని ఆయన్ని బ్రతికించాలన్నట్టుగా ఏం చెప్పలేదు. వాళ్ళ గురించి ప్రజెంట్ చెప్పలేదు. తర్వాత మారారండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఏం చెప్తున్నారంటే, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. చూసారండి, ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారు అన్నయ్య అంటే ఏమన్నా తప్ప అండి? మీరు అందరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నాకు సహోదరులుగా చెయ్యండి అనే కదండి ఆజ్ఞించింది. అందుకోసమే కదండి మేమందరం నేర్చుకొని, అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు మనల్ని సహోదరుడు అని చెప్పాడు. ఒక ఉదరం మీ అందరికీ తెలుసు, ఇందాక సూర్య చెప్పారు కదండి, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని సృజించెను. ముగించుకుందామండి. మరి యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపం అని మీకు తెలుసు? దేవుని స్వరూపము. అదృశ్య దేవుని స్వరూపం అనే కొలసీలు 1:15 ఉంటది. అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6 వచనంలో కూడా ఏముంటది? ఇది చూసుకొని ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవగలిగితే ప్రియులరా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎవరి పోలికతో ఎవరి స్వరూపంతో పుట్టారండి యేసుక్రీస్తు వారు? దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. మనల్ని కూడా చేసింది ఎవరి స్వరూపం అని చదువుకున్నాం ఆదికాండంలో. మత్తయి సువార్త 19లో కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఆదామును గాని అవ్వను చేసిన తర్వాత
అవ్వని చేసేంత వరకు ఆదాము గారు ఒక్కడే ఉండి ఏం చేశాడు అని అన్నప్పుడు జంతువులన్నిటికీ పేర్లు పెడుతూ దేవుని పని చేశాడు. సాటి అయిన సహకారిగా అవ్వని ఆదాము గారికి ఇచ్చాడు. అసలు అనాది సంకల్పం ఏంటి తండ్రిది? తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తన ఎదుట మనము పరిశుద్ధులము నీతిమంతులుగా ఉండాలని యేసుక్రీస్తు వారిలో తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 8:29 చూడండి. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠుడు మనందరికీ అంటే ముందు పుట్టిన ఆయన. మనకి అన్నయ్య అంటే పాపం అండి చెప్పండి? మనకి యేసుక్రీస్తు వారి అన్నయ్య అంటే అలా అన్నయ్యలాగా అనుకొని బ్రతికేటట్టుగా హృదయం మారట్లేదా ఇలాంటి వాళ్ళకి? అలా చెప్పాలండి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ హృదయం మారట్లేదని, ఇంకా ఎక్కడో వంకరతనం ఉందని అర్థం అండి. అవునా కదా? అలాంటి వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకోవాలి, చక్కగా గ్రహించుకోవాలి. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఈ ఒక్క మాట చాలండి, అక్కడ కామ ఉంది కదా. తన కుమారుడు తండ్రి అయిన దేవుని కుమారుడు అంట అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. మనమే కదండి, దేవదూతలు కాదు కదా ప్రియులారా. దేవునికి పిల్లలు ఎవరండి? మనుషులమైన మనమే కదండి. మరి మనం అన్నయ్య అని అనొచ్చా? అనొచ్చు. మరి ఆదాము గారు నపుంసకుడు అని అనొచ్చా? అనకూడదు. ఎందుకనంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి అయిన దేవుడు ఆదాము గారి గురించి అలా చెప్పలేదు గనుక మనము అనకూడదు. ఇలాంటి బోధ ఈ సోరారం కాలనీలో ఎక్కువ తిరుగుతుందండి. సొంత గారు వాళ్ళ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండి ఏం వింటున్నారో ఏం చెబుతున్నారో చక్కగా గ్రహించుకొని అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ప్రియులారే. ఇక మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్దండి. ఒక 100 మంది కూర్చుని ఈ తప్పుడు మాటని వాళ్ళు బోధించుకున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు అని అన్నప్పుడు అది అక్కడే ఉండదు కదండి. అబద్ధం అంట గడప దాటి, నిజం అంటే గడప దాటే లోపు అబద్ధము ఊరంతా చుట్టుకొని వస్తుందంటండి. అలా ఈ తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ప్రియులారా, మీరు చక్కగా బైబిల్ చదవండి, మీ పిల్లల్ని చదివించండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పుకుని రాబో తరంలో జ్యోతుల్లాగా మీ కుటుంబాలన్నీ నిలవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, దైవజనుల గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.